అలాగే టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా టీచర్ల పని అన్నట్టుగా వాళ్ళు మేము ఎక్కడ పెట్టగలం అన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సచివాలయ ఉద్యోగులను పెట్టమంటున్నారు. మీరు పారిశుద్ధ్య సిబ్బందికి ఏమో జీతాలు లేవు, వైసీపీ ఉన్నప్పుడు లేవు అనేక చోట్ల. పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళే చేస్తారు కదా ఈ పనులు. సో మీరు ఎవరి పనులు వాళ్ళకి ఇవ్వకుండా చేయడం మొదటిది. రెండవది ఒక అనుమానాస్పద వాతావరణం, అందరూ ఏదో జగన్ ఏజెంట్లు అని భావించటం, ఇది సరైనటువంటి విషయం కాదు. ఉద్యోగుల ఆవేదన ఆందోళన కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ప్రమాదాలు. ప్రతిదీ ప్రమాదమే జరగదు, అసలు జరిగినవన్నీ కుట్రలే, అగ్నిదేవుడే కుట్ర చేస్తున్నాడు దాదాపు అన్న పద్ధతిలో ఆలోచిస్తే చాలా కష్టమవుతుంది. లేదు ఒక పాలసీ ప్రకటించండి. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసండి, ఫైల్స్ క్లియరెన్స్ ఉద్యమం నడిపించాడండి ఆయన. ఫైల్స్ క్లియరెన్స్, అసలు ఉద్యమం పేరే ఫైల్స్ క్లియరెన్స్. అన్ని చోట్ల అనవసరమైన ఫైల్స్ తీసేయాలి అని. మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి కొడితే వస్తుంది. ఎప్పుడండి ఏది? ఐ థింక్ 2000 అదే 99 2004 మధ్యలో. ఓకే. నేను మీకు ఇప్పుడే మనం చర్చ అయిపోయే లోపల మీకు చూపిస్తాను కావాలంటే. అది పెద్ద ఆదర్శము. ఈ ఫైళ్ళ భారం మనకెందుకు ఇదంతా. సో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది ఉంటుంది కదా, ఎప్పుడు ఒక ప్రాసెస్, కొత్త విధానాలు లేదా పాత. మీరు ఏం చేస్తారు సార్, ఇప్పుడు చర్చకు వచ్చే ముందు మీరు నోట్స్ తయారు చేసుకుంటారు. మీరు చర్చ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇదిగోండి, ఇది 1997 ఇది. దీంట్లో ఏముంది చెప్పండి. ఆంధ్ర ఆఫీషియల్స్ ఫుల్ అప్ స్టాక్స్ ఫర్ ఫైల్ క్లియరెన్స్ వీక్. ఫైల్ క్లియరెన్స్ వీక్ అని పెట్టాడండి ఆయన, దాని పేరే అది. సో నెట్లో సెట్ చేస్తుంది అది. ఓకే, యా అది చూపించండి సార్ ఒకసారి. చూపించాడు. ఇదిగో ఫర్ ఫైల్స్ క్లియరెన్స్ వీక్. ఇది చంద్రబాబు ఉన్నప్పుడు నడిపిందే. ఓకే. ఫైల్స్ క్లియరెన్స్ అనేది ముఖ్యమంత్రి చేయాల్సినంత పరిస్థితికి వచ్చింది అప్పుడు. దాన్ని ఆయన నా పేపర్లెస్ ఆఫీస్ భావన తెచ్చాడు. ఇప్పుడు ప్రతి ఆఫీస్లో ఒక డైరెక్టర్, ఎవరో మేనేజరో ఉంటారు కదండి. వాళ్ళు ఉన్నంతలో ఫైల్స్ ఎన్నో క్లియర్ చేయకుండా ఉంటారండి. కరకట్ట మీద మంట కనపడినా, లేదా ఇంకో చోట కనపడినా, ఇది పోలవరంలో కనపడినా అన్నీ అయిపోయాయి, తగలబెట్టేశారు ఉద్యోగులు. అక్కడ ఒక ఆఫీస్లో ఒకే పార్టీ వాళ్ళు ఉండరండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకోవడం అంటే అది పూర్తిగా వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీని కూడా శంకించడం. బొప్పరాజు అన్నది కూడా అదే. మిగతా విషయాలు అంటారా, బొప్పరాజు మనము చాలా రాజకీయాలు మాట్లాడాము, అది నడుస్తూ ఉంటుంది. సోనియాని ఒక విధంగా మాట్లాడచ్చు, బొప్పరాజు ఒక విధంగా మాట్లాడచ్చు, అది మామూలే. సరే, ఇక్కడ వీళ్ళు సమరబేరి అని పిలుపునిస్తుంటే ఏలూరు కార్పొరేషన్లో అదే వైసీపీకి షాక్ అట. వైసీపీకి రాజీనామా చేసిన మేయర్ షేక్ నూర్జహాన్. కార్పొరేషన్లన్నీ కూడా ఇక కూటమి పరం అయిపోతున్నాయి. అదే క్వశ్చనే ఉందండి. స్థానిక సంస్థలు అక్కడ అది అటే పోతుంటుంది కదా. మనం అనుకున్నాం కదా, స్థానిక సంస్థల్లో 90% వీళ్ళకి వచ్చాయన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నారు. పైగా ఎన్నికలు సక్రమంగా జరగలేదు, అది ఇది కూడా ఆరోపణలు అప్పుడు వీళ్ళు చేశారు. తెలుగుదేశం అయితే బహిష్కరించేది ఒక దశలో. జనసేన